హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈ వీడియోలో టాపిక్ ఏంటంటే ఈ దివాళీ ట్రెండింగ్ కదా. సో జెమినీ ఏఐలో ఇలాంటి కపుల్ వీడియో దివాళీ ఎడిటింగ్ ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తాను. సో మీకు నచ్చిన హీరో కానీ హీరోయిన్ కానీ ఇలా వండర్ఫుల్గా అయితే దివాళీ అవుట్ఫిట్తో మనం ఇమేజెస్ క్రియేట్ చేసుకోవచ్చు. సో ఇంకా లేట్ ఎందుకు వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. సో మరి ప్రామ్స్ ఎక్కడ నుండి వస్తాయి? ఇన్స్టాలో వాళ్ళని వీళ్ళని అడగాల్సిన అవసరం అంతకంటే లేదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏదో ఒక బ్రౌజర్ని ఓపెన్ చేసుకోండి. గూగుల్ బ్రౌజర్ ఆర్ క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేశాక సర్చ్లో మీరు ఏమని టైప్ చేయాలంటే మీకు కపుల్ దివాళీ ఫోటో ఎడిటింగ్ కావాలి కాబట్టి అక్కడ మీరు కపుల్ దివాళీ పోజెస్ ప్రామ్స్ కాపీ పేస్ట్ అని టైప్ చేస్తే మనకు అక్కడ చాలా ప్రామ్స్ అనేది వస్తుంది. సో కపుల్ దివాళీ పోజెస్ జెమినీ ఏఐ కాపీ అండ్ పేస్ట్ అని అయితే నేను అక్కడ సెర్చ్ చేశాక ఇక్కడ మీకు ఈ విధంగా వస్తుంది. సో ఇక్కడ ఫస్ట్ మీరు దివాళీ ఏఐ ఎడిటింగ్ అని ఉంటుంది, అది క్లిక్ చేసుకోకండి. ఎందుకంటే అది ఓన్లీ సింగిల్, అంటే మీరు కపుల్ కాకుండా సింగిల్గా ఎడిట్ చేసుకోవాలనుకుంటే అది క్లిక్ చేసుకోండి. సో ఇప్పుడు మీరు కపుల్ కావాలనుకుంటే కిందికి స్క్రోల్ చేస్తే అక్కడ మీకు కపుల్ లుక్ లైక్ ఏ సినిమాటిక్ అని ఉంది కదా, దానిపై క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్నాక మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రామ్స్ అనేది అక్కడ వస్తుంది. సో మీరు కొంచెం కిందికి అంటే అక్కడ గోల్డెన్ లైట్ కపుల్ ప్రామ్స్ అనేది ఈ విధంగా చాలా కొన్ని ప్రామ్స్ అనేది అక్కడ మీకు షో అవ్వడం జరుగుతుంది. సో మీరు ఈ ప్రామ్స్ని ఏం చేయాలంటే ఇప్పుడు ఒక 5-6 ప్రామ్స్ మీకు కావాల్సినన్ని ప్రామ్స్ అనేది కొన్ని కాపీ చేసుకొని మీ సెల్ఫ్ వాట్సాప్ ఉంటుంది కదా, ఆ వాట్సాప్కి సెండ్ చేసుకోండి. నేను ఈ విధంగా ఎందుకు సెండ్ చేసుకోమని చెప్తున్నానంటే మనం జెమినీ ఏఐలో మనం ఇప్పుడు ఒక కపుల్ ఫోటో ఎడిటింగ్ క్రియేట్ చేసేటప్పుడు మనం ఫస్ట్ ఆ ప్రాంప్ట్ అనేది కాపీ చేసుకున్నాక పేస్ట్ చేసుకుంటాం. సో మళ్ళీ మనకి నెక్స్ట్ ప్రాంప్ట్ కావాలంటే ఖచ్చితంగా మళ్ళీ గూగుల్ బ్యాక్ వచ్చేసి ఈ విధంగా మనం ప్రాంప్ట్స్ మళ్ళీ కాపీ చేసుకోవాలి. సో ఇంత పెద్ద ప్రాసెస్ అవసరం లేదు. అందుకే మనం ప్రాంప్ట్స్ అన్నిటినీ ఒకేసారి కాపీ చేసుకొని ఒక దగ్గర స్టోర్ చేసుకుంటే మనకు ప్రాసెస్ కూడా ఈజీగా అవుతుంది, టైం కూడా ఎక్కువ తీసుకోదు. సో అందుకోసం నేను మీకు సెల్ఫ్ వాట్సాప్కి అయితే సెండ్ చేసుకోమని చెప్తున్నాను. మీకు కావాల్సిన ప్రాంప్ట్స్ అనేది అక్కడ మీరు కాపీ చేసుకొని యాజ్ డీజ్ మీ వాట్సాప్లో అయితే స్టోర్ చేసుకొని ఉంచుకోండి. సో నెక్స్ట్ ప్రాసెస్ అయితే చెప్తాను. మీకు కావాల్సిన ప్రాంప్ట్స్ని మీకు ఏవైతే ప్రాంప్ట్స్ ఇస్తారో అందుకు తగ్గట్టుగానే జెమినీ ఏఐ అనేది ఇస్తుంది. సో అందుకే మీరు ప్రాంప్ట్స్ కొన్ని చూసుకొని చదువుకొని కాపీ చేసుకొని పేస్ట్ చేసి పెట్టుకోండి. సో నేను ఈ విధంగా కొన్ని ఇక్కడ వచ్చిన 5-6 ప్రాంప్ట్స్ అనేది నేనైతే ఇక్కడ కాపీ చేసుకొని నా సెల్ఫ్ వాట్సాప్కి అయితే సెండ్ చేసుకున్నాను. అండ్ నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే ఇప్పుడు మీరు గూగుల్ ఓపెన్ చేసేసి బ్యాక్ అయితే వచ్చేయండి. వచ్చాక అక్కడ జెమినీ ఏఐ అని టైప్ చేసి అక్కడ బ్లూ కలర్లో కనిపిస్తుంది కదా జెమినీ అని, అది క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకుంటే మీకు ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా వస్తుంది. సో మీకు ఒకవేళ ఇంతకుముందు లాగిన్ అవ్వకపోతే మీ మెయిల్ ద్వారా అయితే లాగిన్ అయితే అవ్వండి. లాగిన్ అయ్యాక మీకు ఇంటర్ఫేస్ ఈ విధంగా చూపిస్తుంది. సో మీరు ప్రాంప్ట్స్ ఉన్నాయి కదా మీరు సెండ్ చేసుకున్న ప్రాంప్ట్స్, అందులో ఏదో ఒక ప్రాంప్ట్ అనేది మీరు కాపీ చేసుకోండి. చేసుకున్నాక అక్కడ ప్లస్ సింబల్పై క్లిక్ చేస్తే మీకు గ్యాలరీ ఓపెన్ అవుతుంది. మీకు నచ్చిన హీరో కానీ హీరోయిన్ కానీ ఫోటో అక్కడైతే మీరైతే ఇవ్వండి. సో ఇచ్చాక ప్రాంప్ట్ అనేది అక్కడ పేస్ట్ చేసి సెండ్ చేయండి. సెండ్ చేస్తే మనకు జెమినీ ఏఐ ఒక బ్యూటిఫుల్ పిక్చర్ అయితే జనరేట్ చేసి ఇస్తుంది. సో ఈ విధంగా మీరు ఏ కపుల్ ఫోటో ఎడిటింగ్ అయినా కూడా ఈజీగా దివాళీ ట్రెండింగ్ ఫోటో ఎడిటింగ్ అయితే చేసుకోవచ్చు. సో ఒక 5 to 10 సెకండ్స్లో మనకు జెమినీ ఏఐ అనేది ఇమేజ్ జనరేట్ చేసి ఇస్తుంది. సో ఈ విధంగా మనకు ఇమేజ్ అనేది జనరేట్ చేసి ఇస్తుంది. అండ్ నేను మీకు నెక్స్ట్ ప్రాంప్ట్ కూడా చేసి చూపిస్తాను ఏ విధంగా చేయాలో. సో కొన్నిసార్లు మీరు ప్రాంప్ట్ కరెక్ట్గా ఇచ్చినా కూడా ఇమేజ్ సరిగ్గా రాకపోవచ్చు. సో డోంట్ వరీ, మీరు నెక్స్ట్ టైం ట్రై చేస్తే ఖచ్చితంగా వస్తుంది. అండ్ ఇంకొక ప్రాంప్ట్ అయితే నేను కాపీ చేసుకొని సేమ్ ప్లస్ సింబల్పై క్లిక్ చేసి ఫోటో సెలెక్ట్ చేసుకొని ఆ యొక్క ప్రాంప్ట్ అనేది కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేసుకొని పేస్ట్ అయితే చేసి సెండ్ చేశాను. సెండ్ చేశాక మళ్ళీ మీకు ఒక బ్యూటిఫుల్ పిక్చర్ అయితే జనరేట్ చేసి ఇస్తుంది. సో చెప్పాను కదా ఇందాక, కొన్నిసార్లు డిఫరెంట్ అవుట్ఫిట్ అండ్ డిఫరెంట్ పిక్చర్ మీ యొక్క ఫేసెస్ క్లారిటీగా రావు. సో అందుకోసం మీరు మళ్ళీ ట్రై చేయొచ్చు. అండ్ ట్రై చేస్తే నెక్స్ట్ టైం ఖచ్చితంగా వస్తుంది. అండ్ నేను ఇంకొక ప్రాంప్ట్ అయితే సెలెక్ట్ చేసుకొని గూగుల్ జెమినీ ఓపెన్ చేసేసి మళ్ళీ ఇప్పుడు డిఫరెంట్ ఫొటోస్ మీరు ఒకవేళ ప్రాంప్ట్ ఇచ్చినా కూడా సరిగ్గా రాకపోతే డిఫరెంట్ ఫొటోస్ అనేది ట్రై చేయండి.
అలా ట్రై చేస్తుంటే మనకి ఇమేజెస్ ఇంకా మంచిగా రావడం అయితే జరుగుతుంది. అండ్ నెక్స్ట్ సేమ్ మీరు ప్రాంప్ట్స్ అనేది కాపీ చేసుకున్నారు కదా, ఒక్కొక్క ప్రాంప్ట్ అనేది మీరు యూజ్ చేస్తుంటే రిజల్ట్ అనేది చాలా బాగా వస్తుంది. సో మీ యొక్క ఫోటో అనేది చాలా బాగా వస్తుంది. మీకు నచ్చిన హీరో ఆర్ హీరోయిన్స్తో ఈ విధంగా దివాళీ ట్రెండింగ్ ఫోటో ఎడిటింగ్ అయితే చేసుకోవచ్చు. చూడండి ఎంత బాగా ఫోటో వచ్చిందో. ఈ విధంగా మీరు కూడా క్రియేట్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని మీకు ప్రాంప్ట్స్ కావాలన్నా లేదంటే వేరే ట్రెండింగ్ వీడియోస్ కోసమైనా మన ఛానల్ అయితే తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా కామెంట్స్లో అడగండి, రిప్లై ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ మీరు గూగుల్లోకి వెళ్ళి ప్రాంప్ట్స్ వెతకాల్సిన పని అయితే లేదు, నేను మీకు డిస్క్రిప్షన్లో కూడా ఇచ్చాను. థ్యాంక్ యూ.